మరియమాత పూజిత మాసం 13వ రోజున జపమాలను సమర్పిస్తున్న కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. బైరెడ్డి పాలరాజు, సావిత్రమ్మ, సతీష్, రూప, వరీష్, శైలజ, వెంకట్, షైని, ఐశ్వర్య కుటుంబ సభ్యులు. అల్లం కరుణ్ కుమార్, ప్రియాంక, అన్వి, అవిన్ కుటుంబ సభ్యులు. అల్లం నితిన్ కుమార్, ప్రవళిక, నేతన్ అంతోని కుటుంబ సభ్యులు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబం మరియు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఏరువ థామస్ రెడ్డి, రెజీనమ్మ కుటుంబ సభ్యులు. ఓరుగంటి అన్వేష్ రెడ్డి, ప్రీతి, నెవిన్ సేవియర్ కుటుంబ సభ్యులు. ఏరువ శ్రీధర్ రెడ్డి, మాధవి, స్నేహిత్ రెడ్డి, కారుణ్య, బగిత కుటుంబ సభ్యులు. కరణం మరియదాస్, నక్షత్రమ్మ దంపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు జపమాల, కార్మెల్ జ్యోతి కుటుంబ సభ్యులు. మల్లవరపు దేవయ్య చౌదరి, మేరీ మాణిక్యం, విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, పుట్టి శ్రీవమ్మ కుటుంబ సభ్యులు. పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. పలకలూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెర్ల శివకుమారి కుటుంబ సభ్యులు. సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు. వైఎస్ రెడ్డి, రత్నమేరి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు. పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు. మాదాను ఇన్నయ్య, కుమారి, బాలజోసఫ్, సంధ్య, అనీష్, అనిరుద్ కుటుంబ సభ్యులు. టి శంకర్రావు, బాలమణి, శ్రీవిద్య, కిరణ్ కుమార్, టి జయశ్రీ కుటుంబ సభ్యులు. పసల జోజప్ప, ప్రకాశమ్మ, చిన్నప్ప, సుజాత, మైకేల్ డాన్ బోస్కో, మానసమేరి, పసల శ్రీవరాజు, మరియ క్లెమెంటీనా కుటుంబ సభ్యులు. అల్లం అంతోని, ఆనందరాజ్ కుటుంబ సభ్యులు. ఏరువ మేరీ పరిణీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు ఏరువ ఆనందమ్మ కుటుంబ సభ్యులు. భుజంగరావు గారు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు. గాదే అంజల్ రెడ్డి ఆత్మ విశ్రాంతి కొరకు గాదే సుధీర్ రెడ్డి, రజిత కుటుంబ సభ్యులు. బాసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు. పాలడుగు విజయ కుటుంబ సభ్యులు. ఏరువ షవరెడ్డి, సురేష్, చిన్ని, సునీల్, దివ్య, జాస్మిత్, షష్మిత్, రినో, క్రిస్మిత్ కుటుంబ సభ్యులు. మరియ రాజీవ్ రెడ్డి, మరియ అమృత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని చవ్వ రాయపరెడ్డి, మేరీ సునీంద్ర కుటుంబ సభ్యులు. వివేక్, వర్షితలకు మంచి భవిష్యత్తు కొరకు ప్రభాకర్, శశికళ కుటుంబ సభ్యులు. బి మారియో జోసఫ్ కుటుంబ సభ్యులు. ముఖమాటి వివేక్కు త్వరలో వివాహం జరగాలని, విశాల్కు మంచి ఉద్యోగం రావాలని సాయిబాబు, విజయ కుటుంబ సభ్యులు. వేల్పుల జోసఫ్ కెన్నెడీ, నిర్మల, అంతోని స్నేహిత్, డాక్టర్ హిమవర్షిణి కుటుంబ సభ్యులు. శ్రీవ సృజనకు గర్భఫలం దయచేయమని, నిఖిల్ రాజాకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని పెంటారెడ్డి థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు. కె విజయరత్నం, జయరాజ్ కుటుంబ సభ్యులు. గోడే మార్టిన్, రుతమ్మ, గ్రెగరీ, జాన్ బోస్కో ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. సందీప్కు వీసా రావాలని గురిజాల కృపాకర్, కుమారి, సుజాత, అనురాధ, వినయ్, సౌజన్య, ధృతి కుటుంబ సభ్యులు. కలుసాని జోజిరెడ్డి మరియు పుష్ప దంపతుల 54వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు. అనిత మరియు జేవియర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు. జి చిన్నయ్య మరియు విజయ సుశీల ప్రత్యేక తలంపుల కొరకు కుటుంబ సభ్యులు. గాదే పాపిరెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా గాదే మరియ సుందరమ్మ కుటుంబ సభ్యులు. గాలి సురేష్ రెడ్డి, శోభ, శ్రేయ కుటుంబ సభ్యులు. మారంరెడ్డి ఆనందరెడ్డి, చిన్నమ్మ, రాజారెడ్డి, బాలరెడ్డి, దివ్యమేరి, విద్యాసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కె శ్రీకాంత్, నీలిమ, బాలా రోహన్ మరియు జోయల్ కుటుంబ సభ్యులు. కోటిపల్లి ప్రకాశం, నక్షత్రమ్మ మరియు జయరాజు కుటుంబ సభ్యులు. గర్బాపు కన్నమ్మ మరియు రాజు కుటుంబ సభ్యులు. సురగాల అన్నపూర్ణ మరియు రమణ కుటుంబ సభ్యులు. గుంట విజయ్ కుమారి కుటుంబ సభ్యులు. పాప బత్తిని భవిన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆనంద్ కుమార్, ప్రేమ్ కుమార్, మదిరి రవికుమార్ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి మరియమాత ప్రార్థన సహాయాన్ని అర్థిస్తూ ఈ జపమాలను కొనసాగించుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోక రాజ్ఞి సంతోషించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏలైనా భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. హల్లెలూయా. ఆనతిచ్చిన ప్రకారం ఉత్థానమైనారు. హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా. కన్యకయుండు మరియమ్మ గారా ఆనందించి సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరి. వారి దివ్య మాత అయిన కన్య మరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏకత్రిత సర్వేశ్వర, దేవుని సన్నిధిలో జపము చేయుటకు మేము యోగ్యులము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు ప్రియమైన ఈ 53 పూసల జపము పరాకు లేక భక్తితో చెప్పించుటకు మీ సహాయం దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైనందువలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొందుము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మననాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి గుర్తు, యేసు ప్రభు ఒలీవు తోటలో రక్త చెమట చెమర్చటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందు నేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే.
మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును సుతకునే శాంతకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము నీకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయా అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యములు. రెండవ గుర్తు. యేసు ప్రభుని యూదులు రాతి స్తంభమున కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరుస్తున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపని, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతనుడిని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడి వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతనుడిని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడి వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతనుడిని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడి వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగును గాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయా అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యములు. మూడవ గుర్తు. యేసుప్రభుని పవిత్ర శిరస్సును ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమునందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుంచి రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మముకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తుతి స్తోత్రములు కలుగు మహిమ కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. దుఃఖదేవ రహస్యములు. 4వ గుర్తు. యేసు ప్రభు స్లీవను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా వద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిన్నే మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిన్నే మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిన్నే మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిన్నే మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిన్నే మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిన్నే మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవుని వరప్రసాదము చేత నిన్నే మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవుని వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవుని వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవుని వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము నీకే స్తోత్రము కలుగును గాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయా అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. దుఃఖదేవ రహస్యములు. 5వ గుర్తు. యేసు ప్రభు స్లేవ మీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా వద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపక కీడులో నుంచి రక్షించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైండని మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండని మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయా అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. అతిదూతేగు పునీత మికాయేలా, గాబ్రియేలా, రఫాయేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అనువారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఉన్నొకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము వేడుకొనిచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయము. పరలోకపితి అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని మాత, మా కొరకు ప్రార్థించండి. కన్యకల పరిశుద్ధ కన్యక, మా కొరకు ప్రార్థించండి. క్రీస్తుని మాత, మా కొరకు ప్రార్థించండి. తిరుసభ మాత, మా కొరకు ప్రార్థించండి. కారుణ్య మాత, మా కొరకు ప్రార్థించండి. దేవవర ప్రసాద మాత, మా కొరకు ప్రార్థించండి. నిరీక్షణ మాత, మా కొరకు ప్రార్థించండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు ప్రార్థించండి. మహావిరక్తిగా నుండెడి మాత, మా కొరకు ప్రార్థించండి. నిర్మలమైన మాత, మా కొరకు ప్రార్థించండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు ప్రార్థించండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు ప్రార్థించండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు ప్రార్థించండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు ప్రార్థించండి. మంచి ఆలోచన మాత, మా కొరకు ప్రార్థించండి. సృష్టికర్త మాత, మా కొరకు ప్రార్థించండి. రక్షకుని మాత, మా కొరకు ప్రార్థించండి. మహావివేకము గల కన్యక, మా కొరకు ప్రార్థించండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు ప్రార్థించండి. స్తుతింపబడే యోగ్యమైన కన్యక, మా కొరకు ప్రార్థించండి. శక్తిగల కన్యక, మా కొరకు ప్రార్థించండి. దయగల కన్యక, మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు ప్రార్థించండి. ధర్మమునకు అద్దమా, మా కొరకు ప్రార్థించండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు ప్రార్థించండి. మా సంతోష కారణమా, మా కొరకు ప్రార్థించండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు ప్రార్థించండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు ప్రార్థించండి. అత్యంత భక్తిగల పాత్రమా, మా కొరకు ప్రార్థించండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు ప్రార్థించండి. దావీదుని గోపురమా, మా కొరకు ప్రార్థించండి. దంతమయమైన గోపురమా, మా కొరకు ప్రార్థించండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు ప్రార్థించండి. వాగ్దత్త మందసమా, మా కొరకు ప్రార్థించండి. మోక్షపు వాకిలి, మా కొరకు ప్రార్థించండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు ప్రార్థించండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు ప్రార్థించండి. కష్టపడు వారులకు ఆదరువా, మా కొరకు ప్రార్థించండి. క్రైస్తవుల సహాయమా, మా కొరకు ప్రార్థించండి. సన్మనస్కుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. పితరుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. స్తుతియుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. కన్యకల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. కుటుంబముల రాజ్ఞి, మా కొరకు ప్రార్థించండి. సమాధాన రాజ్ఞి. మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా ప్రార్థనలను అవతరించండి స్వామి. సర్వేశ్వని దివ్య గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దాత్ములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ శ్రీవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకొనినటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండు భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. మరియమాత పూజిత మాసము 13వ దినము. లోకరక్షకుడైన క్రీస్తు జన్మమునకై కన్య మరియ నిరీక్షణ. క్రీస్తు జననమునకై మరియమ్మ గారు ఆశతో ఎదురుచూచిరి. తన కుమారుని జన్మకై కన్య మరియ తనను సిద్ధపరచుకొనెను. కన్య మరియ క్రీస్తు వరములతో నిండి ఉండెను. లోకరక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునో అని 4000 సంవత్సరముల నుండి భక్తిగల పుణ్యాత్ములందరూ ఎదురుచూచుచుండిరి. మరియమ్మ గారు కూడా వేద గ్రంథములందు చెప్పబడిన లోకరక్షకుడగు క్రీస్తు ఎప్పుడు పుట్టునో అని వారి వలె నిరీక్షించుచుండినది. ఆ లోకరక్షకుడే ఇప్పుడు తన గర్భమున జన్మింపబోచున్నాడని తెలిసిన మరియమాత సంతోషము ఇహపరములందంతటా కానరాదు. తన కుమారుడు చీకటిని బాపు సూర్యుడై లోకపు పాపములను హరించి పుణ్య మార్గమగు వెలుగులోనికి మానవాళిని నడిపించునని తెలిసి ఆ లోకరక్షకుడు పుట్టు దినమునకై ఎదురు చూచెను. ఆ వెలుగు రాజ్యము ఎప్పుడు వచ్చునా అని మనమును మీ రాజ్యం వచ్చునుగాక అని ప్రతి నిత్యము వేడుకొనుచున్నాము. కానీ వాస్తవముగా దాని నిజభావము నెరిగి ఆ రోజులకై మనము నిరీక్షించుటలేదు. ఆయన రాజ్యము రానున్నదా, ఎప్పుడు, ఎట్లు అను ఆపేక్షతో ఎరిగి ప్రార్థించవలెను. క్రీస్తు ప్రభు జన్మించు ఆ శుభదినము దగ్గర పడుకొలది మరియమాత తనలోని పుణ్యములను మరింతగా పెంచుకొన్నది. తన ఆత్మను సకల విధ సద్గుణ సంపత్తి చేయి ఒక కుసుమ గుచ్ఛము చేసి ప్రభువుకు అర్పింప సిద్ధపడినది. దైవ ప్రకాశము ఆమెను ఆవరించినది. కావున దేవమాత నిజముగా భాగ్యశాలి. అట్టి భాగ్య పుణ్యములలో దినదినము అభివృద్ధి పొంద భాగ్యము మనమును పొంద ప్రయాసపడవలేను. అందుకు మనలో శ్రద్ధ, చురుకుదనము, దీక్ష, ఆత్మ పరీక్ష నిత్యము అవసరము. దైవ సేవయందు నిమగ్నులమైనప్పుడు అవి మనకు లభించును. తన సేవయందు ఆసక్తి కనబరుచు వారికి ప్రభు వాటిని సిద్ధింపచేయును. కన్యమరియ అందరి వలె నవమాసములు క్రీస్తు ప్రభువును తన గర్భమున మోసినది. గర్భస్థమైన భారము ఇసుమంతైనను ఆమెకు అనిపించలేదు. ఆమె ముఖము అన్ని వేళలా కలకలలాడుచుండెను. పరిమళ తైలము మోయివాడు దాని వాసన పీల్చుకుండునా అనునట్లు తేజోమయుడగు దివ్యబాలుని తన గర్భమున మోయినప్పుడు మరియమాత మిక్కిలి తేజస్వి అయి ఉండెననుట సమంజసమే కదా. దివ్యసప్రసాద రూపమున 24 గంటలు క్రీస్తు దేవాలయ మందస గర్భమందు దివ్య స్వరూపి అయి ఉన్నాడు. ఆ దివ్య తేజస్వియగు క్రీస్తు ప్రభు దివ్య సప్రసాద మూలముగా మనలో వసింపవచ్చుచున్నారు. అయినా మనలో ఆ దివ్య తేజస్సు ఫలింపకుండినచో అది మన భక్తి అందలి లోటనియే చెప్పవచ్చు. కావున దివ్య సప్రసాదమును మిక్కిలి అర్థవంతమైన భయభక్తులతో మనము స్వీకరించవలెను. అప్పుడే మన ఆత్మలు ఆ దివ్య తేజస్సును చవిచూడగలవు. అద్భుతము. దేవమాతపై భక్తి చూపు ప్రార్థనలలో కృపారసము గల రాజ్ఞి వందనము అనునది ప్రతి క్రైస్తవుడు ఎరిగిన జపమే. ఆ జప భావమును తెలుసుకొనుట మంచిది. అందుకు ఆ జపము యొక్క పుట్టు పూర్వోత్తరములు తెలుసుకొనుట ఉత్తమము. ఈ చరిత్రను తెలుసుకొన్నచో దాని అర్థము పూర్తిగా గ్రహించి
దానిని మరింత భక్తితో చెప్పుకొనగలము. 11వ శతాబ్దములో హెర్మన్ అను అతడు పుణ్య దంపతులకు జన్మించెను. తల్లిదండ్రులు అతనిని బహు జాగరూకతో పుణ్య మార్గంలో నడిపించిరి. హెర్మన్ చాలా సత్ప్రవర్తన గలవాడై తల్లిదండ్రుల కనుసనలలో పెరుగుచుండెను. దైవభీతి, దైవభక్తి, వినయ విధేయతలు, మనో ఉల్లాసము ఈ బాలుని యందు ప్రత్యక్షముగా అందరికీ విదితములగుచుండెను. ఇట్లుండగా ఒకనాడు హెర్మనుకు పెద్ద జ్వరము వచ్చెను. ఫలితముగా ఆ బాలుని అవయవములు కీళ్ళు పట్టుకొని పోయినవి. నడుచుటకు కూడా సాధ్యపడలేదు. 2 కర్రల సహాయమున నడుచుచుండెను. అందరూ అతనిని కుంటి హెర్మన్ అని పిలువసాగిరి. హెర్మనుడేమియూ అనుకొనలేదు. శారీరక బాధను దాచినే గలిగిన మనసులోని బాధను ఓర్పుతో సహించుకొని దేవునిపై కొంచెమైనను నొచ్చుకొనక తన భక్తి మార్గమును వదలక దైవభీతిని కలిగి దినములు గడుపుచుండెను. దేవమాతపై మిక్కిలి భక్తి గలవాడైనందున ఆ మాతయే తనకు కావలసిన ఆత్మ, శరీర, మానసిక బలమును దయచేయునని నమ్మెను. దేవుని చిత్తమైనచో తనకు తిరుగా పూర్వపు ఆరోగ్యమును ప్రసాదించునట్లు దేవమాతను దినదినము దీనుడై ప్రార్థించుచుండెను. ఇట్లు చాలా కాలము గడువగా ఒకనాడు దేవమాత అతనిపై దయతలచినది. అతనికి ప్రత్యక్షమై, నీకు ఆరోగ్యము కావలెనా లేక జ్ఞానము కావలెనా? రెంటిలో ఏదైనా ఒకటి కోరుకొనుము అని అడిగెను. అప్పుడు హెర్మను త్రుటి మాత్రము ఆలోచింపక వెంటనే నాకు జ్ఞానమే కావలెను అని బదులు పలికెను. అంతటా హెర్మనునికి దేవమాత జ్ఞానవరమునియగా అతడు కుంటివాడిగానే ఉండి గొప్ప పండితుడాయెను. తన జ్ఞానమంతను దైవసేవకే వినియోగింప నిశ్చయించెను. పునీత అరుళెప్ప గారి సభలో చేరి పుణ్యచరితుడాయెను. ఆ తరుణమందు హెర్మను కృపారసము గల రాజ్ఞి వందనము అను సుందరమైన జపమును వ్రాసి ఆ దేవమాతపై తనకు గల భక్తిని మనకు ఆ జపము ద్వారా పంచిపెట్టెను. జీవితమంతయు కాళ్ళు లేని వాడైనందున ఈ జీవితం అతనికి కన్నీటిమయమైనది. తన కన్నీటి గాథను దేవమాతకు చెప్పుకొని ప్రార్థించుచు, ఈ కన్నీటి కనుమయందు ప్రలాపించి ఏడ్చెడు, నేను మీ శరణు జొచ్చుచున్నాను అని వాపోయెను. ఈ లోకము మనకు శాశ్వతము కాదు, ఇది ఒక పరదేశమే. దీనిలో మనం జీవించినంత కాలము జీవించి ఆ పరమాత్ముని సన్నిధికి చేరవలసినదే. అందువలన తన జపములో ఈ పరదేశం గడిచిన తర్వాత మీ గర్భఫలముగు చేస్తునాథుని దర్శనమును నాకు అనుగ్రహింపుడు అని వేడుచున్నాడు. పునీత బెర్నార్డు గారు మరియమాత భక్తులు. ఆయన వాడవాడలా తిరిగి మరియమాతపై భక్తిని ప్రచారం చేయుచుండెను. ఒకానొక రోజు పట్టణములలో క్రైస్తవులు దేవమాత ఉత్సవమును చేసుకొనిచుండిరి. ఆ ప్రదక్షిణలో కృపారసము గల మాతయే ఉండెడు రాజ్ఞి వందనము అను జపమును కొందరు చెప్పగా తక్కిన వారందరూ మౌనముగా ఉండిరి. అప్పుడు పునీత బెర్నార్డు గారు ఉద్రేకపూర్వితులై గొంతెత్తి, కృపగల తల్లి, దాయరసము గల తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ అని మరియమాతను స్తుతించెను. ఆయన పలికిన ఆ స్తుతి పలుకులు నేటికిని ఆ జపమున చేర్చబడి జపింపబడుచున్నవి. మరియమాతపై ఆయనకు గల భక్తి తత్పరత అట్లు పెళ్ళుబికి స్తుతిగానము చేసినది. ప్రార్థనకు, ప్రార్థనా గీతములకు ఉన్న మహత్తు అది. మనము మరియమాతను ఇంకను భక్తితో ప్రార్థింతము. దాని వెనుకున్న అద్భుత చరిత్రను ధ్యానించుదము. మన కన్నీటి జీవితమును ఆమెకు అర్పింతము. దేవమాత శరణుగోరి చెప్పము. మిక్కిలి నెనడు గల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడను లోకములో వినినది లేదని తలంచింది.
కన్యకల రాజ్ఞి, దయారసం గల తల్లి, ఇటువంటి నమ్మికచే ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుతూ పాపులమైన మేము మీ కనికరమును కాసుకుని మీ సుముఖములో నిలుస్తున్నాము. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వర తల్లి, మా విజ్ఞాపనం తజ్జింపగా దయాపరిపై వినవదరించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.